సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. వృషభ రాశి వారికి ఈ వారం కొంత మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు మిశ్రమమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి గ్రహాలు ఇప్పుడు ఏమయ్యాయి అంటే అష్టమ స్థానంలోకి వెళ్ళాయి. ఇప్పుడు అష్టమ రవి, అష్టమ కుజుడు, అష్టమ బుధ గ్రహం యొక్క సంచారము, భృగు షట్క దోషాన్ని మాత్రం ఈ వృషభ రాశి వారు దాటేశారు. సప్తమ స్థానంలో శుక్రుడు సంచారాన్ని చేస్తూ ఉన్నారు. ప్రత్యేకించి ఈ రాశికి యోగించేటువంటి గ్రహాలంటూ ఏమీ లేవు. ఒక్క రాహుగ్రహం మాత్రమే ఉన్నారు. ఈ వారంలో ప్రత్యేకించి చంద్రుడు కొంత బలంగా ఉన్నటువంటి గ్రహంగా చెప్పవచ్చును. రాహు చంద్రుల యొక్క బలం మీదనే కొంత ముందుకు వెళుతుంది. రాహు తలకాయ ఉన్నటువంటి గ్రహం, అతనికి శరీరం లేదు. అంటే రాహు ఎప్పుడూ కూడా ఆలోచనల యొక్క సముదాయము. ఈ వారంలో ప్రత్యేకించి వృషభ రాశి వారికి ఆలోచనలు చాలా ఎక్కువ అవుతాయి. ఏదైనా ఉపద్రవం వస్తే మనం ఎలా తప్పించుకోవాలి, ఏదైనా ఒక శుభకార్యం చేయాలంటే ఎలా చేయాలి, ఇలా ప్రణాళికలతోటే ఈ వారం అంతా ముందుకు సాగుతూ ఉంటుంది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చేసేటువంటి పనులన్నిటికీ పునాదిని వేసుకోగలుగుతారు. అయితే ఈ అష్టమంలో ఉండేటువంటి రవి కుజుల యొక్క సంచారం కొంత జాగ్రత్తగా చూసుకోవాలి. దుర్దోష శత్రు సంవాద అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం అష్టమంలో రవి గాని కుజుడు గాని ఉన్నప్పుడు ఆరోగ్యాన్ని కొంత భంగం చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. మాట పట్టింపులు అధికంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. అటు కుటుంబ సభ్యులు కానీ, మిత్రులు కానీ, సన్నిహితులు కానీ, బంధువులు కానీ ఏ చిన్న తప్పు దొరుకుతుందా, ఇతన్ని ఇబ్బంది పెడదామా లేదా ఈమెను ఇబ్బంది పెడదామా అని చూస్తూ ఉంటారు మిమ్మల్ని. కాబట్టి ఎక్కడా తప్పు దొరకకుండా చక్కగా సానుకూలంగా సామరస్య ధోరణిలో మాట్లాడుకుంటూ ముందుకు వెళ్ళడం చెప్పదగినటువంటి సూచన. ఈ అష్టమంలో ఉన్నటువంటి గ్రహాల వల్ల ఆకస్మిక ప్రయాణాలు, బుద్ధి చాంచల్యము అంటే ఏకాగ్రత కోల్పోయేటువంటి పరిస్థితులు ఇటువంటివి ఏర్పడడానికి కొంత అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయాల మీద కొంత దృష్టి పెట్టాలి. ఇక వ్యయంలో ఉండేటువంటి గురుగ్రహం మీకు కొంత మానసికమైనటువంటి చాపల్యాన్ని కలగజేస్తూ ఉన్నారు. అంటే ఇతరులను ఎక్కువగా కంపేర్ చేసుకుంటారు. ఇతను ఇలా ఉన్నాడు, నేను ఇలా ఉన్నాను, ఇద్దరం ఒకేసారి కెరియర్ మొదలు పెట్టాము, నేను ఇలాగే ఉండిపోయాను, ఇలాంటి ఆలోచనలు ఆయన కలగజేస్తారు. కాబట్టి అది సహజమైనటువంటి ధోరణి. దాని గురించి భయపడాల్సినటువంటి పరిస్థితులు ఏమీ కూడా లేవు. ఈ వారంలో ప్రత్యేకించి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి. కొంత ఖర్చులు అధికంగా కనబడుతూ ఉన్నాయి. కొంత ప్రయాణాలు ఎక్కువగా చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కోపాన్ని తగ్గించుకోవాలి. మాట పట్టింపులకు దూరంగా ఉండాలి. సామరస్యంగా ముందుకు వెళ్ళాలి. ఈ విషయాల్ని వృషభ రాశి వారు దృష్టిలో పెట్టుకోవాలి. ఉద్యోగ పరిస్థితులు అయితే కొంత సానుకూలంగా కనబడుతూ ఉన్నాయి. కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఖచ్చితంగా దొరుకుతూ ఉంటుంది. మంచి గుర్తింపు లభించడానికి అవకాశం ఉంటుంది. వ్యాపార పరంగా మాత్రమే కించిత్ శ్రమ అధికంగా కనబడుతూ ఉన్నది. దాన్ని ఆచితూచి ముందుకు తీసుకువెళ్ళడం ద్వారా, మరీ ముఖ్యంగా ఏ విధమైనటువంటి మార్పులు వ్యాపార పరంగా చేయకుండా ఉండడం ఈ వారం చెప్పదగినటువంటి సూచన. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కుటుంబ సౌభాగ్యానికి కారణమవుతుంది. కుటుంబ సభ్యుల యొక్క అనారోగ్య సమస్యలవి కూడా తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉంటుంది. వృషభ రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ప్రతినిత్యము కూడా త్రిపుండరాలని ధరించాలి. అంటే ఈ నామాలు భస్మధారణ చెయ్యాలి. రుద్ర కవచాన్ని కానీ లేదా దక్షిణామూర్తి స్తోత్రాన్ని కానీ పారాయణ చేస్తూ గురువారం నాడు ప్రత్యేకించి పసుపు రంగులో ఉండే పళ్ళు కానీ లేదా శనగలను కానీ దానం చేస్తూ ఉండడం ద్వారా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము గ్రే కలర్ అనగా పొగ రంగు. తదుపరి మిథున రాశి.